అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 16 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దామండి. ఈరోజు మంచి మాట, బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతోటి ఉండాలి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 16, 2025 బుధవారము, స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 5:52, సూర్యాస్త సమయము 6:50, చంద్రోదయము 11:05, చంద్రాస్త సమయము 11:50. ఈ రోజున తిథి షష్ఠి. జూలై 15 రాత్రి 10:39 నుంచి జూలై 16 రాత్రి 9:02 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుందండి. ఈ రోజు నక్షత్రము ఉత్తరాభాద్ర. జూలై 16 ఉదయం 5:46 నుంచి జూలై 17 ఉదయం 4:50 వరకు. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి అండి. ఈరోజు జన్మించిన వారందరూ మీనరాశి కిందకి వస్తారు. యోగం శోభన. జూలై 15 మధ్యాహ్నం 2:12 నుంచి జూలై 16 ఉదయం 11:57 వరకు. తదుపరి అతిగండ. కరణం గరిజ. జూలై 16 ఉదయం 9:53 వరకు. తదుపరి వనిజ. జూలై 16 రాత్రి 9:02 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము మధ్యాహ్నం 2:59 నుంచి సాయంత్రం 4:31 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నము 12:55 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:32 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. గుళిక కాలము ఉదయం 10:53 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:14 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలము రాత్రి 12:08 నుంచి రాత్రి 1:43 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7:21 నుంచి రాత్రి 7:41 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ప్రహ్లాదుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, పంచభూత లింగములలో శివుడు తేజోలింగంగా ఎక్కడ కనిపిస్తుంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున కర్కాటక సంక్రమణం అండి. తెల్లవారుజామున 5:23 ప్రవేశిస్తుంది. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజునైతే పెద్ద శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు లేవండి. కానీ భూమి రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవడానికి కానీ, ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ కానీ, ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి కానీ, పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికైతే ఈరోజు శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీనరాశులండి. సో ఇదండి జూలై 16 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.